విహాన్ అనే ఒక కిడ్నీ 4 సంవత్సరాలకి వాళ్ళు స్కూల్లో జాయిన్ చేశారు పేరెంట్స్. అంతా బాగుంది. ఒక 10 రోజులు అయిపోయిన తర్వాత సడన్ గా ఒక రోజు పేరెంట్స్ కి ఫోన్ వచ్చింది, ఇమీడియట్ గా మీరు రావాలి, ప్రిన్సిపల్ పిలుస్తున్నారు అని చెప్పేసి. సో స్కూల్ కి వెళ్ళంగానే మీ కిడ్ బిహేవియర్ అబ్నార్మల్ గా ఉంది, మీ కిడ్ అందరి పిల్లలతో కలిసి ఆడుకోవట్లేదు, వేరే పిల్లల్ని నెట్టేస్తున్నాడు, కొడుతున్నాడు, హోంవర్క్స్ చెప్తే రాయట్లేదు, బుక్స్ తీసుకురావట్లేదు, దొంగతనం చేస్తున్నాడు, లేకపోతే మేము ఏదైనా క్వశ్చన్ చేసినప్పుడు అబద్ధాలు చెప్తూ ఉన్నాడు. సో ఇలాంటి కంప్లైంట్స్ విన్న వెంటనే బీయింగ్ పేరెంట్స్ మీ అందరికి నార్మల్ గా కనిపించిన బిహేవియర్ అబ్నార్మల్ గా అని వినేసరికి ఒక షాక్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు పేరెంట్స్. సో ఇలాంటి వాటన్నిటికీ కారణాలు మీరు అనుకునే సింపుల్ బిహేవియరల్ ప్రాబ్లమ్స్ కాకపోవచ్చు. ఆటిజం, ADHD, లెర్నింగ్ డిసేబిలిటీస్ ఇలాంటి ఛాలెంజెస్ లో కూడా పిల్లలు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ ఫ్రస్ట్రేషన్ లో మీరు ఇంటికి వచ్చి మీ కిడ్ని కొట్టడమో, వాడి మీద అరవడమో, ఇలాంటివన్నీ చేయడం వల్ల కిడ్ లో ఈ బిహేవియర్స్ ఇంకా పెరుగుతాయి తప్ప తగ్గవు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కిడ్ ఏదైతే బిహేవియర్ చూపిస్తున్నాడో అది తన కిడ్ వాలంటరీగా చేసేది కాదు. తను ఏ బిహేవియర్ ఎగ్జిబిట్ చేస్తున్నాడో that is even involuntary for the child. So please note this, my dear parents. So ఇది అర్థం చేసుకొని ఇమీడియట్ గా మీరు ఒక ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళి కిడ్కి నిజంగా కావాల్సిన సపోర్ట్ ఇవ్వాలి తప్ప మీరు కూడా మీ పేషెన్స్ వదిలేయడము, లేకపోతే మీరు డిప్రెషన్ లోకి వెళ్ళడము, వేటి వల్ల కూడా కిడ్ ఇష్యూ సాల్వ్ అవ్వదు ఇక్కడ. సో ప్లీజ్ మీట్ ఎ డాక్టర్ ఆర్ ఎ ప్రొఫెషనల్ సో దట్ మీ కిడ్కి కావాల్సిన ప్రాపర్ గైడెన్స్ అనేది తొందరగా అందుతుంది. వీ కెన్ హెల్ప్ ద చైల్డ్.